ఇలాగా జంగిల్ బుక్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళేవి అంతా కూడా ఎలాగొన్నది ఏంటో కూడా చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇలాగ వచ్చేస్తే అమ్మో ఈ బోర్డు కూడా పెట్టాడు. ఇక్కడే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉందంటండి, చూడండి. ఇంక ఇటువైపు వే ఉంది, ఇంక ఇటువైపు కూడా వే ఉంది. ఇటువైపు అంతా నాకు తెలిసి లవర్ స్పాట్ అనుకుంటాను. ఇది ఐరన్ బ్రిడ్జ్ లాగా ఉంది, చూడండి. ఆ రాళ్ళు ఎక్కితే ఎక్కడికి వెళ్ళిపోతారో మరి. ఏ పుష్ప ఎర్రచందనం చెట్టు అండి, అదండి ఎర్రచందనం అంట. ఇవే స్మగ్లింగ్ చేస్తుంటారు. ఫస్ట్ టైం చూడడం ఇది ఎర్రచందనం చెట్టు. ఇలాగ వచ్చాం కదా, వచ్చేస్తే అగైన్ మళ్ళీ ఇలా బ్రిడ్జ్ ఉంది. సేమ్ ఇలా బ్రిడ్జ్ తర్వాత రాళ్ళగా ఉన్నాయి కదా, అదేం లేదు. దీనికైతే స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇదిగండి, ఇదంతా నాకు తెలిసి ఎర్రచందనం లాగా ఉంది. ఇది అక్కడైతే సేమ్ ఇలాంటి చెట్టుకే మన బోర్డు చూసాం కదా, ఎర్రచందనం అని. అక్కడ అట్లాంటి ఇచ్చాడు. నెక్స్ట్ అలాగా బ్రిడ్జ్ ఉంది, పక్కనే కొండ ఆనుకొని, చూడండి. ఫుల్ గ్రీనరీ. ఏ పుళ్ళు ఏమొస్తాయి అదొక భయం. తిరుపతిలో చాలా వరకు మనం వింటుంటాం కదా, అడవుల్లో సంచరణ చిరుతులు అవినని. ఇదిగండి నెమల్లో కూడా ఉన్నాయంటండి, చూద్దాం. ఇలాంటి ఒక చిన్న హట్ అయితే ఇచ్చేది బాగుంది. ఇంకేమన్నట్టు కూడా చూపిస్తాంటండి. ఇక్కడ నుంచి చూసారా, ఈ బ్రిడ్జ్ దగ్గరే కొండ, చాలా బాగుంది. ఎక్కడో వాటర్ పడుతున్నట్టుగా సౌండ్ వస్తుంది. అక్కడ పడుతుంది వాటర్. వామ్మో ఇది తేడాగుందా చీను. ఇది ఎవరో ఒక్కలే ఉన్నారు బాబు, మనకెందుకు, వెళ్ళిపోదాం. అని చూస్తున్నారా, ఆ వాటర్ అలా పడుతున్నది, ఇలా ఫ్లో అవుతుంది. రాళ్ళ దగ్గరికి ఇలాగ వెళ్ళిపోతాం మనం. ఇదేంటే కోళ్ళు చూపిస్తున్నాం అనుకున్నారా, కొండ కోళ్ళు అండి. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి మనకి. తిరుమల కొండ అది ఎక్కుతున్నప్పుడు ఇది గూట్లో ఏం పెట్టరు, అవి దొరకు కూడా, చాలా దారుణంగా ఉంటాయి. ఇదిగండి ఇలా పాములకి ఇలాగ రూట్ అయితే ఉంది. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకేం కనిపిస్తాయి ఇటు కూడా చూసుకుంటే. సాంబార్ అమ్మ, సాంబార్ వడ. ఇప్పటివరకు అయితే ఇంక అనిపించలేదు, కానీ ఇలాంటివన్నీ ఉంటాయంట, రకరకాల పక్షులు కూడా. చూడండి ఈ పార్క్లో బటర్ఫ్లైస్ అవిని, ఇలాంటి చిన్న చిన్న హట్స్ చూసారా. ఖాళీగా నిర్మానుషంగా అయితే ఉన్నదండి, చూడండి కంప్లీట్గా. ఈ మీదకి వెళ్ళడానికి కూడా వే ఉంది. సో చూద్దాం. ఇంకా ఇలాంటి చిన్న చిన్న వుడెన్ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. ఇవి చూసినప్పుడు నాకు కొరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ నాకు గుర్తొస్తుందండి. ఇక్కడ కేజ్ అయితే ఉంది, కానీ అందులో చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. కంటికి కూడా కనబడలేనంత చిన్నవైతే ఉన్నాయి. అంటే కెమెరాకి అయితే కనిపించేమో అనిపిస్తుంది. ఆ లోపల చూసారా, ఎల్లో అండ్ బ్లూ అవి ఎగురుతున్నాయి, అవి అయితే ఉన్నాయి ఈ కేజ్లో. ఇంకేమున్నాయో కూడా చూపిస్తాను, చూస్తుండండి. ఆ టాప్ పాయింట్కి అయితే వెళ్దామండి, దానికి కూడా వే అయితే ఉంది ఇలాగా. సో అది కూడా చూద్దాం, మీదకి వెళ్ళి ఎలా కనిపిస్తుంది ఇటు కూడా. ఎంతైతే వాటర్ ట్యాంక్లో ఉంది, కానీ దీని మీద కూడా వెళ్ళి మనం చూడొచ్చు వ్యూ ఎలాగుంది ఇటు కూడా. చూపిస్తాను మీకు ఇప్పుడు, చూస్తున్నాండి. అలాగా మనం వెళ్తాం అన్నమాట. వెళ్ళి 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 వెళ్తే ఆ చివరి పాయింట్కి అయితే వెళ్తాం. అక్కడ నుంచి వ్యూ చూపిస్తాను.
స్టార్టింగ్ పాయింట్ చాలా బాగుందా, వెళ్దాం. ఎందుకండి రీచ్ అయిపోయాం. ఇలా అయితే వచ్చేసాం కదా, చూడండి కిందకి మొత్తం సరౌండింగ్. ఎందుకండి ఇలా కనిపిస్తుంది. మనం ఇందాక అవే కదా అటు ఇటు తిరిగాం. ఇక్కడ ఈ స్టాప్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఎవరైనా వచ్చినా సరే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. అయితే మనం చూస్తాం కదా మీదకి టాప్ వ్యూ ఎలా ఉందేటో కూడా. సో ఇంకెలాగే వెళ్తున్నాను, ఇంకేం వస్తాయో కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకెలాగ నడుచుకుంటూ వచ్చేస్తే ఇదిగండి ఎంట్రన్స్కి అయితే మనం వచ్చేసామండి. ఇలా కొద్ది బోర్డ్స్ కూడా పెట్టారు చెట్ల కోసం. కావాల్సిన వాళ్ళు పాస్ చేసుకొని చదువుకోండి హ్యాపీగా. చెట్లు ప్రేమికులు ఉంటారు కదా అలా. ఇదిగండి సరౌండింగ్ అయితే ఇలాగ ఉంటుందండి మొత్తం. చూస్తున్నారా, ఇక్కడ సిట్టింగ్కి రిలాక్స్ అయిపోవచ్చండి. కపిల తీర్థం వెళ్ళి దర్శనం చేసుకొని హ్యాపీగా ఇక్కడికి వచ్చి అయితే రిలాక్స్ అయిపోవచ్చండి, చాలా బాగుంటుంది. అలా ఎంట్రీ అయిపోయి ఇక్కడ టికెట్ తీసుకుంటాం. టికెట్ తీసుకున్నాక ఇదిగండి సిట్టింగ్ బెంచెస్ అది కూడా చూసారు కదా. ఆ చెట్టుకి అయితే గోల్డెన్ కలర్ పెయింటింగ్ వేసారు, బాగుంది. సిట్టింగ్ బెంచెస్ అది కూడా చూసారు కదా. ఇలాగే లోపలికి వెళ్ళిపోతే మీకు ఇప్పుడు ఎలా ఉందో కూడా చూపించాను కదా, చాలా బాగుంటుంది. హే ఆల్, చూసారు కదా మన విజయసేనలో ఈరోజు జంగిల్ బుక్ ఎలాగుందేటో కూడా. కపిల తీర్థం పక్కనే ఆనుకొని అయితే ఉంటుంది ఈ జంగిల్ బుక్ అనేది. మీరు ఎప్పుడైనా కపిల తీర్థం దర్శనం చేసుకున్నా సరే అటు నుంచి ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయితే అవ్వచ్చండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసేన. బాయ్.